హై వ్యూస్, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే. నాకు తెలిసి వరల్డ్లో ఇటువంటి యాక్టర్ అయితే లేడనే చెప్పుకోవాలి. ఈవెన్ విక్రమ్ ఉన్నాడు తమిళంలో, తనను ఎప్పుడు మార్చుకుంటూ ఉంటాడు సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు. బట్ జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ అన్నమాట. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అసలు ఆ మనిషి ఏంటి, ఆ సినిమా ఆ క్యారెక్టర్ ఎంపిక ఏంటని. ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని యావరేజ్, సెకండ్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్, థర్డ్ వన్ ఆది సూపర్ హిట్, ఫోర్త్ వన్ సుబ్బు అనుకుంటా అంత లేదు, తర్వాత సింహాద్రి అసలు ఒక్కసారిగా స్టార్డ్. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి నాలుడు కానీ ఆంధ్రవాలా కానీ నరసింహుడు కానీ అంత లేవు. మనిషి ఏమయ్యాడు, లావ్ అవుతూ వచ్చేసాడు. ఇక అయిపోయింది కదా పని చెప్పేసి అనుకున్నారు రాఖీ సినిమాతో కూడా. దెన్ సరికొత్త ఎన్టీఆర్ అని పరిచయం చేశాడు రాజమౌళి యమదొంగ సినిమాతో. ఇక ఆ తర్వాత మరలా వెనదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. శక్తి అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏదో వచ్చే క్రాంతి అనుకుంటా. ఆ ఘోరమైన ఫ్లాపులు 2 పడ్డాయి. కానీ ఆ తర్వాత మరలా అదుర్స్ కానీ టెంపర్ కానీ తర్వాత రీసెంట్ వచ్చినటువంటి త్రిబుల్ కానీ అంతకుముందు జనతా గ్యారేజ్ కానీ అంతకుముందు నాన్నతో ప్రేమ కానీ అంతకుముందు బృందావనం కానీ ప్రతి సినిమాలో తన డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్, గెడ్డం ప్రతిది కూడా. ఇదిగో ఇప్పుడు వచ్చేసి త్రిబుల్ ఆర్ తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వార్ 2 హృతిక్ రోషన్తో కలిపి నటిస్తూ ఉన్నాడు. అండ్ దేవర కొరటాల శివాతో కలిపి నటిస్తూ ఉన్నాడు. ఈ దేవరలో కూడా డిఫరెంట్ వేలో అతను కనిపించబోతూ ఉన్నాడు. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ పక్కన పెట్టినట్టయితే నటన పరంగా, డ్యాన్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా, ఒక స్టోరీ సెలక్షన్ చేసుకునే పరంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నవాడు వరల్డ్ వైడ్ చూసుకుంటూ ఉన్నట్టయితే అతి కొద్ది మంది అరుదైనటువంటి నటులలో, హీరోలలో ఒకడు అనటంలో ఎటువంటి డౌట్ లేదు. మన తెలుగు డౌటం సీరియస్గా మనంతా కూడా హ్యాపీగా గర్వపడాల్సిన విషయం.